పరిగెత్తుకుంటూ రావాలి. నిజంగా పరిగెత్తున్నారు. విజయ్ కుమార్ సార్ కూడా వెలిగి నిర్మించుకుంటారు. ఈ టైంలో బయట ఉన్న పిల్లలందరూ లోపలికి రావాలి. లోపల బయట ఉండదు. మొత్తం తలుపులన్నీ వేసేయండి. ఆఫీసులో ప్రారంభం వేసేయండి. లోపలికి వచ్చాక అనిల్ కుమార్ సార్ అక్కడ కనిపించట్లేదండి. సార్ మాస్టర్ అనిల్ గారు జనరల్ కాలేజ్ అనిల్ కుమార్ సార్ కూడా వెలిగి రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ అనిల్ కుమార్ సార్ సార్ తొందరగా రావాలి. అనిల్ కుమార్ సార్ ఎక్కడ ఉన్నా తొందరగా రావాలి. బంగారు పెడుతుంది నేను పడట్లేదు. ఈ మటుకు 100 సార్లు కనిపిస్తారు. ఇటు లైటింగ్ కొట్టట్లేదు అసలు. అందరూ కూర్చోవాలి. మొత్తం అందరూ కూర్చోవాలి. అటు తెలుగుతాం. మొదటిగా 9 కాలేజ్ తరఫున నా పేరు రాజ్ కుమార్. 9 కాలేజ్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తాను. నేను కూడా బాగానే చదివిస్తున్నాను, పంపిస్తున్నాను. ఉంటే వాళ్ళు చెప్తారు. కాబట్టి రిసెప్షన్ లాస్ట్ చదువుకోండి. లేదా
కాబట్టి ఈ ఫ్రెషర్స్ పార్టీ ఫ్రెషర్స్ని మనం మనలోకి పిలుస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు కాలేజ్ డిగ్రీ కాలేజ్ లేదు. కాలేజ్ Good afternoon, all of you. ముందుగా దీన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం చెప్పండి. ఫ్రెషర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో కొత్త పాత కలయిక, కొత్త వాళ్ళు పాత వాళ్ళని పరిచయం చేసుకోవడం, అదే రకంగా పాత వాళ్ళు సంబోధించుకోవడం, ఇవన్నీ కూడా ఈ కలయిక కోసం మనం ఈ రోజుని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు కూడా జరిగి ఉంటుంది, జరుపుకున్నారా లేదా? అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సమావేశం అనేది మనకి జరుగుతుంది. అక్కడ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక స్టేజ్లోకి వచ్చి ఉంటారు కదా. అక్కడ ఒక స్టేజ్ 10th వరకు, అక్కడ నుంచి ఒక మెట్ అనేది ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొక మెట్ ఎక్కారు ఎక్కడికి? డిగ్రీ లెవెల్కి రెండో మెట్ ఎక్కారు మీరు. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కొంత రకమైన పద్ధతి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు మీరుగా నేర్చుకునే పద్ధతి అలవాటు అవుతుంది. అంతేగాని టీచర్స్ చెప్తేనే లెక్చర్స్ చెప్తేనే నేర్చుకోవాలనే ఇంటెన్షన్ మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ బాధ్యత కలిగి మాత్రం చెప్పడం జరుగుతుంది. కాకపోతే పూర్తిగా నేర్చుకోవాల్సిన బాధ్యత సమస్య కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు ఒక కండిషన్లో పెట్టేది ముఖ్యం. ఇక్కడ మీ కాన్సన్ట్రేషనే ముఖ్యం. కనుక ప్రతి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి మీ పెద్దవాళ్ళ నుండి కొన్ని విషయాలు నేర్చుకుని ఈ సబ్జెక్ట్ ఎలా చదివితే తేలిగ్గా ఉంటుంది, ఈ సబ్జెక్ట్లో ఏ రకంగా చదివితే మనం మార్కులు ఎక్కువగా సాధించవచ్చు, ఇలాంటివన్నీ కూడా చక్కగా నేర్చుకొని మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అలాగే మనం గేమ్స్ అంత బాగా జరుగుతానుకోలేదు. నిజంగా మన పై ఎంత శ్రద్ధ తీసుకొని మన సొంత పిల్లలుగా భావించి గేమ్స్ చాలా బాగా జరిపారు. మా మీద మంచిగా శ్రద్ధ తీసుకున్నటువంటి బాబురావు సార్ని ఈ ఫెసిలిటీని ఉద్దేశించి 2 మాటలు చెప్తారని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 2 మాటలు 2 చెప్పినా ఎక్కువ చెప్పారా? 2 పక్క 2 సున్నాలు పెట్టండి. సోమటెక్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా ఆహ్వానించినటువంటి కాలేజీ స్టాఫ్ వారికి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసినారో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఇయర్ అనేది మీరంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా, ఫ్రెషర్స్ వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఫ్రెషర్స్, మీరందరూ రెషర్స్. రెస్ట్ లేకగా చాలా రెష్గా పనిచేస్తూ ఉన్నారు. నేను చూస్తా ఉన్నాను 3 రోజులు బట్టి చాలా రెష్గా ఉండగలుగుతాను. ఇది రెషర్స్ డే, ఫ్రెషర్స్ డే కింద నేను భావిస్తూ ఉన్నాను. అయితే నాకంటే ముందుగా దయాళ్ మాస్టర్ గారు మీకు ఎన్నో విషయాలు చెప్పారు. సారు మంచి ఉపదేశం చెప్పారు. జీవితంలో భావి పౌరులుగా మీరు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మంచి విషయాలు చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి నానుడి మీ అందరికి కూడా తెలుసు. రేపటి పౌరులుగా మీరందరూ కూడా
పౌరుడిగా అన్నారు, పౌరురాలుగా అంటారు అనుకుంటారు. రేపటి పౌరురాలుగా, రేపటి పౌరుడిగా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మీరందరూ కూడా మంచి వయసులో ఉన్నారు. మీరు ఏం ఏజ్ అంటారు? టీనేజ్ అంటారు కదమ్మా. టీనేజ్ అనగా ఎన్ని సంవత్సరాల వరకు అండి? 13 to 19, 13, 14, 15, 16, 17, 18, 19 కదమ్మా. మీరందరూ కూడా టీనేజ్. కాబట్టి ఈ టీనేజ్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలంటే మీరందరూ కూడా ఎవరి బిడ్డలు. ఈ ఎవరి బిడ్డలైనటువంటి మీ అందరి యొక్క నడవడిక చాలా శుద్ధి చేసుకోవాలి. మీ యొక్క నడవడికని మీరు శుద్ధి చేసుకోవాలి. అంటే మీ యొక్క ప్రవర్తనలో మీరు శుద్ధ కలిగి ఉండాలి. మీ మాటలు, మీ తలంపులు, మీకు ఉద్దేశాలు ఇవన్నీ కూడా శుద్ధి చేసుకుంటూ సహోదరి సహోదరులాగా ఉండాలి. బైబిల్ చెప్తూ ఉంది. అంటే ఇక్కడ వాక్యం చెప్పడం కాదు, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు, ఎంతో మనందరికీ మేలు, చాలా ఆనందదాయకంగా ఇది ఉంటుందట. కాబట్టి మీరందరూ కూడా సహోదరిగా ప్రేమ కలిగి ఉండాలి. భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి వారిగా, ఉత్తమ పౌరులుగా కావాలంటే ఒక్కొక్క వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుందాం. మనకి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసినట్లయితే ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఒక కాలేజీ చదువుకున్నట్టు ఒక్క ఊరి నుంచి మరొక ఊరి గ్రామానికి ఆయన కాలేజీకి వెళ్ళేవారట. ఎలా వెళ్ళారో తెలుసండి? డైలీ ఒక బోటు మీద వెళ్ళేవారట. ఆ బోటు మీద వెళ్ళేటప్పుడు ఒక్కొక్కప్పుడు ఆ బోటు అందుబాటులో లేనప్పుడు 2 కిలోమీటర్ల దూరం ఈదుకుంటూ వెళ్ళేవారట. ఎలా వెళ్ళేవారండి? ఈదుకుంటూ వెళ్ళేవారు. అంటే వీరు అనుకుంటారు ఇప్పుడు మాకు ఈదుకోవాలని చేయలేవు కదా, మేము పొరుగుని చెప్తున్నాం అనుకున్నారు. గడ్డకి నుంచి శరబారు నుంచి అనేక గ్రామాల నుంచి వస్తా ఉన్నారు. శరబారు కూడా వస్తా కదమ్మా, వస్తారా? అటువంటి టైంలో బస్సు తక్కువ ఏదో విధంగా వచ్చి మీరు క్లాసులో అటెండ్ అయ్యి మీ యొక్క ఉపాధ్యాయుల ఎడల గౌరవ మర్యాదలు కలిగిన వారిగా, మీరు బాధ్యత గల బిడ్డలుగా మీరందరూ కూడా మంచిగా ఈ యొక్క లెసన్స్ నేర్చుకుని సుబుద్ధి గల వారిగా మీరు ఇక కాలేజీ బయటికి వెళ్ళాలి. మేము చదువుకునేటప్పుడు అయితే మాకు ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇయర్ చదవమంటే ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదండి. 2 సంవత్సరాలు కూడా ఫస్ట్ ఇయర్ మాకు పరిచయం ఉండే కాదు. ఫస్ట్ ఇయర్ ఖాళీగా తిరిగేవాడు. 2వ సంవత్సరంలో మ్యాథ్స్ చెప్పడం బోర్డు బాగా అయిపోయింది. ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు, సెకండ్ ఇయర్ సబ్జెక్టులు కూడా ఒకేసారి ఆయన వచ్చేసింది. అది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా మేము చదివేవాళ్ళు కాదు. అలా కాకుండా మీకు విద్యా సౌలభ్యం కొరకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం పెట్టారు. మేము చదువుకునేటప్పుడు 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ పోయిందంటే మొత్తం సబ్జెక్టులు రాయవలసిందే. అర్థమైందండి? అన్ని సబ్జెక్టులు కూడా 10th క్లాస్ రాయాల్సి వచ్చింది. మీరు ఎలా కాకుండా వెసులుబాటు ఏంటన్నమాట, ఒక సబ్జెక్ట్ పోయినా ఆ సబ్జెక్టే రాస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు విద్యను సులభతరం చేసి మనందరికీ అందుబాటులో ఉండేటట్లుగాను మీకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం మీరు గట్టెక్కి విధంగా మీకు ఈ యొక్క సిలబస్ని రూపొందించాడు. కాబట్టి ఏ ఫ్రెషర్స్ని ఈ సీనియర్స్ ఒక జూనియర్స్ అనేటువంటి చిన్న చూపు లేకుండా చక్కగా చూసి వాళ్ళకి మర్యాద ఇస్తూ మీరు ఏ విధంగా వెల్కమ్ చెప్పారో మీకు పాఠాల విషయంలో కూడా వాళ్ళందరూ కూడా మంచి సలహాలు ఇస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. చివరిగా నేను 2 మాట్లాడాను కాబట్టి 2వ మాట చెప్తున్నాను. చివరిగా ఏంటంటే మన కాలేజీ పేరు ఏం పేరండి? ఏంటమ్మా? షూ అంటే ఏంటమ్మా? సుమతి అంటే మంచి మాట. ఇది మనకి మంచి మాటను అందించే కాలేజీగా మీరు మంచివారిగా ఎక్కడి నుంచి వెళ్ళారు అనగానే సుమతి డిగ్రీ కాలేజీ సార్. ఆ సుమతి అనే పేరులోనే మంచి మనసు గలవారిగా మీరు ఈ యొక్క కాలేజీకి వెళ్ళాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణ కావాలని నేను కోరుతూ మీ అందరికీ కూడా ఆశీర్వాదంతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. అలాగే తెలుగు, బ్యాంకింగ్, అలాగే మ్యాథ్స్ కొంచెం కష్టమైనప్పుడు కూడా ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి నా తోటి ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు. అలాగే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పిల్లలు కూడా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏమీ లేదు, మీకు అన్నీ తెలుసు. ఏంటంటే మీరు క్లాసులు అన్నీ నేర్చుకున్నారు. మన మీద ఎంతో ఆశలు పెట్టుకొని మన తల్లిదండ్రులు మన మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలంటే మనం ఎలా ఉండాలి? మంచిగా చదువుకోవాలి. మనం ఎక్కడెక్కడ నుంచి వస్తాం ఇవ్వడం కాదు, మనం
సో మీరు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి చూస్తారని చెప్తున్నాను. చెప్పండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఫస్ట్ స్టూడెంట్స్ని ఉద్దేశించి శ్రీ మాస్టర్ని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ సార్ కొంచెం మొహమాట పడుతున్నట్టున్నారు. చివరిలో మరి ఛాన్స్ వద్దానే. ఇప్పుడు విజయ్ కుమార్ సార్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది. రెండంటే రెండు కాదండి మీకు చూడడానికి. సరే అండి. గుడ్ ఈవినింగ్ అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలకు కొమ్మశ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి డైనమిక్ అండ్ రాజ్ కుమార్ గారికి శుభాభివందనాలు. అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులందరికీ వందనాలు. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. మరి ముఖ్యంగా ఈరోజు ఫ్రెషర్స్ డే చేసుకుంటున్నారంటే నాకు చాలా సంతోషంగా. గేమ్స్ ఆడించే కాడ నుంచి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటికి వాటర్ లేకపోయినప్పటికీ ఇక్కడే ఉండి ఉండటం జరిగింది. ఎందుకంటే మీతో సంతోషంగా ఆనందంగా ఉండాలనే ఆలోచనతో తలంపుతో ఉండడం జరిగింది. అంతేకాకుండా మన దయాళు సార్ గారు చెప్పినట్లుగా ఈ బాబురావు మాస్టర్ గారు చెప్పినట్లుగా చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు ఈ వయసులో చెప్పినా తెలియదు, ఇది కొంచెం పెద్దవాళ్ళు అవ్వాలి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, బైబిల్లో ఒక మాట ఉన్నది, బాలుడు నడవలసిన త్రోవలో వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అనేటటువంటి వాక్యం ఉన్నదన్నమాట. మీరు ఇంకా చిన్నవాళ్ళే, ఇంకా పోటీ పరీక్షలు చాలా రాయాల్సి ఉంటుంది. ఏదో చదువుకున్నాం పాస్ అవుదాం అనేది ఇటువంటిది కాదు, కానీ మంచి మార్కులు మంచి పర్సంటేజ్ అనేది తెచ్చుకోవాలి. ఈ వయసులో మంచిగా చదువుకుంటేనే కానీ భవిష్యత్తు బాగుంటుంది. ఏదో నాకు రిజర్వేషన్ ఉంది అది అనుకోవటం ఏమీ లేదు. ఈ రోజుల్లో పోటీతత్వం ఎక్కువైపోయింది కాబట్టి చాలా కేర్ఫుల్గా చదువుకోవాలి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు సిబ్బంది, సార్ గారు, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు కూడా. కాబట్టి మీరు వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకొని మంచి పిల్లలుగా ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం అనేది మంచి ఉద్దేశం. మరి మీకు అర్థం ఉన్నటువంటి ఏదైనా సబ్జెక్టులు ఉన్నా సార్స్ని అడగండి, చక్కగా చెప్తారు. కాబట్టి మీరు ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేరు, ఈ డిగ్రీ చదువు అనేది ఒక విధంగా ఉంటుంది. అది మరి చాలా కేర్ఫుల్గా చదువుకోండి. తర్వాత బీఈడీకి వెళ్ళాలన్నా, మీరు నెక్స్ట్ పోటీ పరీక్షలకు వెళ్ళాలన్నా పర్సెంటేజ్ అనేది చూస్తున్నాడు ఈ రోజుల్లో, అవునా? కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సంవత్సరం వచ్చి స్టూడెంట్స్ దగ్గర మంచి మార్క్స్ కొట్టినటువంటి నాని సార్ని కూడా స్టూడెంట్స్ ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మన ప్రిన్సిపల్ రాజ్ కుమార్ గారికి, అలాగే మన బాబురావు మాస్టర్ గారికి, దయాళ్ సార్ గారికి నా నమస్కారాలు. అలాగే నా తోటి సహచర ఉపాధ్యాయులకి, వార్డెన్ గారికి అందరికీ వందనాలు. అలాగే పిల్లలైన విద్యార్థులందరికీ నా అభివందనాలు. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఈ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళేసరికి డిగ్రీ ఒకటే కాదు, డిగ్రీతో పాటు ఇంకా ఎడిషనల్గా ఏమైనా నేర్చుకుని బయటకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంటే కంప్యూటర్స్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఇంకా నాలెడ్జ్ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ కావచ్చు, ఇట్లా ఏమైనా ఇంకా ఎడిషనల్గా బయటకు వెళ్తే మీరు ఓన్లీ డిగ్రీతో వెళ్తే అంత యూస్ఫుల్ కాదు. ఈరోజు డిగ్రీ అనేది చాలా చిన్న విషయం. డిగ్రీతో పాటు ఎడిషనల్ కరికులం యాక్టివిటీస్ ఉండాలి. సో నేను బయటకు వెళ్ళి చాలా అనుభవంతో చెప్తున్నాను మీకు. సో మీరు 3 సంవత్సరాల్లో సబ్జెక్టులు ఒకటే పాస్ అవ్వడం కాదు,
డిగ్రీ తీసుపట్టుకుని వెళ్తే బయట మనం ఏం పని చేయలేం, ఏ ఉద్యోగం చేయలేము. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కానీ ఇంకా కాకుండా ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయాలంటే చాలా విషయం క్వాలిఫికేషన్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఇంకా సబ్జెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ I wish all of you thank you. అలాగే మన కాలేజ్ రికార్డ్ అసిస్టెంట్ అయినటువంటి మన శుక్రవారం సార్ని కూడా స్టూడెంట్స్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాగా నవ్వుతారు సార్, జోకి వేస్తున్నారు మాస్టర్. అసలు దగ్గరగా ఉందా మీకు మాస్టర్గా? గుడ్ ఈవినింగ్ రాజు. వేదికను అలంకరించినటువంటి మా కాలేజీ ప్రిన్సిపల్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాబు సార్ గారికి, అలాగే నా యొక్క తోటి బృందానికి, బీటీ హాస్టల్ వార్డెన్ గారికి, అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దయాప్రసాద్ నారాయణ గారికి, అలాగే జూనియర్ కాలేజీ నుంచి వచ్చినటువంటి సిబ్బందికి అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యొక్క ప్రశస్తిని ఏర్పాటు చేసినటువంటి జూనియర్ సీనియర్స్కి నా యొక్క ఆశీస్సులు. ఇంతవరకు నాకు ముందుగా మాట్లాడినటువంటి ప్రజలు మీకు ఎన్నో మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. కనుక ఆ యొక్క విషయాలన్నింటినీ మీరు విని విడిచిపెట్టకుండా వాటిని నెమరు చేసుకొని ఏ రీతిగా చదువుకోవాలి, ఏ రీతిగా ప్రగతి పదంలో పయనించాలి, ఏ రీతిగా చదివినట్లయితే పోటీ పరీక్షలు మనం ధైర్యంగా ఉండగలం అనేటువంటి అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. కనుక నాకన్నా ముందు చెప్పిన వారు నాకన్నా పెద్దలు కనుక వారికి మించి నేనేమి మాట్లాడలేను. కనుక ఆ యొక్క విషయాలు మీకే కాదు, అది నాకు కూడా వర్తిస్తాయని నేను కూడా వాటిని నా మనసులో ఉంచుకొని ఆ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాను. అయితే మనకు చదువుతో పాటు ఉండవలసింది, ఇప్పుడు చదువుకు జ్ఞానానికి చాలా తేడా ఉంది. అయితే మనం కాలేజీ ఇంటి నుంచి కాలేజీకి వచ్చేటప్పుడు ఇంటికాడ ఎంతో చక్కగా తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం కాలేజీకి వెళ్తాం, చిన్నగా వస్తాం, కానీ కాలేజీ టైంకి మాత్రం కాలేజీకి మనం రావండి. ఎందుకంటే మనం చదివేది డిగ్రీ అండి, మన పేరులోనే ఉంది డిగ్రీ అని. ఏదైనా మనం కొద్దిగా ఎగస్ట్రాగా మాట్లాడినట్టయితే చదువు లేనోళ్ళు కూడా ఏదైనా పెద్ద డిగ్రీ చేస్తున్నారు అంటారు. అంటే ఆ డిగ్రీ అనేది ఏదో ఊదపరంగా కాకుండా ఆ డిగ్రీ ఉన్నటువంటి డిగ్నిటీ మనలో మనవలసిన రీతిగా మనం నేర్చుకోవాలి. అలాగే మనతో పాటు చదువుకున్న ప్రతి ఒక్కరిని మనం గౌరవించే విధంగా మనం ఉండాలండి. మన తోటి పెద్దలనేమి, ఉపాధ్యాయుల బృందాలనేమి, మన సీనియర్స్ని, అలాగే జూనియర్స్ అని చిన్న చూపు చూడకుండా జూనియర్స్ని అందరితో కలిసి స్నేహపూర్వకంగా ఉండాలని తెలియజేసేదే ఈ ప్రశస్తి అండి. ఈ జూనియర్స్ సీనియర్స్ కలుసుకునేది ఒక ఐక్యమత్యానికి. ఇప్పుడు సీనియర్స్ జూనియర్స్ అని చిన్న చూపు చూడకుండా మనందరం ఒకటే, మనతో ఉండేది ఒకే కాలేజ్ అని ఐక్యమత్యంగా మెలగగలిగేదే ఈ ప్రశస్తి యొక్క భావం. కనుక
ఈ ఫ్రెషర్స్ డే చేసినటువంటి సీనియర్స్ జూనియర్స్ తో ఐక్యమత్యంగా ఉండి వారికి చదివిస్తులేమి అలాగే ఏ విషయంలో అయినటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఆ యొక్క విషయాలను వారికి క్లారిఫై చేసే విధంగా ఉండాలని సీనియర్స్ కి మనవి చేస్తున్నాం. అలాగే జూనియర్స్ కూడా సీనియర్స్ పట్ల ఎటువంటి ఇతర ఉద్దేశం లేకుండా ఒక అన్నయ్యలు ఒక అక్కలుగా కలిసిమెలిసి అందరూ ఒక కుటుంబంగా ఉండాలని ఈ యొక్క సీనియర్స్ కి జూనియర్స్ నేను తెలియజేస్తున్నానండి. అలాగే మాకు తల్లిదండ్రుల భయం అలాగే తోటివారి పట్ల విధేయత అలాగే గౌరవంతో పాటు మనకి దేవుని భక్తి కూడా ఎంతో అవసరమండి. మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తులే జ్ఞానం యొక్కకు నడిపిస్తాయట. కనుక మీరు ఏ దేవుడిని నమ్ముకున్నప్పటికీ మీరు ఆ యొక్క కుటుంబం నుంచి బయటకు వచ్చేటప్పుడు కాలేజీకి వచ్చేటప్పుడు మీ యొక్క దేవుణ్ణి మనసులో స్మరించుకొని కాలేజీకి రావాలని మనం చేస్తున్నాం. కానీ ఇంతవరకు నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దల యొక్క మాటలను యొక్క మనసులో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకొని ప్రతిభలో వెళ్ళాలని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ సార్. స్టూడెంట్స్ ఉద్దేశించి చాలా బాగా చెప్పారు సార్. నెక్స్ట్ మన జూనియర్ కాలేజ్ కోఆర్డినేట్ అయినటువంటి సాఫ్ట్వేర్ తెలుగు సార్ మీరు కూడా సార్ మీరు కూడా అక్కడ చేయరు జూనియర్ కాలేజ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ చెప్తున్నటువంటి ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్తున్నటువంటి అన్ని సార్లు కూడా పిల్లలు ఉద్దేశించి నేను మాట చెప్తారని నేను కోరుకున్నాను సార్. సార్ మీకోసం వెయిటింగ్ సార్. శేఖర్ సార్ నిద్రపోతున్నారు ఎవరా సార్ రండి సార్ వెయిటింగ్ సార్. మీరు ఏం చెప్పండి అప్పటిదాకా వెయిటింగ్ చేస్తాను. దగ్గర అవుతుంది లేదురా వాటరా త్వరగా రావాలండి. కింది కానీ వాటర్ అంటారు ఏం తలుపు బయటకు వెళ్తారు సరిపోతుంది ఎవరు ఫైనల్ అమ్మాయిలు వాటర్ అంటే ఉండాలి ఫైనల్ వెళ్ళాలి తక్కువ మొహం పెద్ద చెప్తున్నారు. సార్ అనేది గారు మీకోసం ఏం చేస్తున్నారు తొందర రావాలి సార్. మా పనులు అయిపోయినాయి. వాటర్ వచ్చి రావాలి మరి వాళ్ళు దావత్ అంటున్నారు వెళ్ళాలి మరి వాళ్ళు బయటికి పోయారు సార్ తిట్టరా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరూ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మా పిల్లలను ఉద్దేశించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే దయాల్ మేడం గారు కూడా వాళ్ళ పవర్ వచ్చింది అప్పుడు వచ్చింది ఇరుకులెట్టు ఓకే కంటిన్యూ రంగారు అలాగే మేడం గారు మాకు చెప్పండి. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన భారతీ మేడం గారు అక్కడ ఇస్తే చెప్పండి గ్యాస్ గురించి చూద్దారా? సరే మేడం గ్యాస్ కొట్టించాలో వెంటారు సార్. అంతేనా? థ్యాంక్ యూ వరుడా. కామర్స్ కృష్ణ సార్ అక్కడ ఉన్నారు ఒకసారి రావాల్సిందిగా వచ్చాం. ఇద్దరు కృష్ణ సార్లు ఎక్కడ ఉన్నారు రావాలంటే తినండి మంచిగా ఇస్తారా? అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు ఈ కాలేజీలో తమ అనుభవాలను ఫస్ట్ ఇయర్తో షేర్ చేసుకోవాలి.
నా వీడియో అప్డేట్ వీడియో చేస్తాను ఇంక చర్చలో వదలను ఇంక ఫ్రెషర్ పార్టీ ఫైనల్ ఇయర్ వారు 2 సంవత్సరాలు చదివి 3 సంవత్సరం తక్కువ వేయాలి ఆల్మోస్ట్ అవుతుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్పాలి. ఫైనల్ ఇయర్ నుంచి ఇద్దరు తర్వాత ఫస్ట్ ఫైనల్ ఇయర్ నుంచి ఇద్దరు చెప్పాలి. ఫస్ట్ రావాలి లేకపోతే నేను పేరు పెట్టుతాను. ఆయన ఏం చేద్దాం మా వస్తున్నారా పిల్లనా సంపా ఫైనల్ ఇయర్ ప్రసాద్ రమ్మ పేరు పెట్టి పిలిచిన తర్వాత రావాలి. పేరు పెట్టి పిలిచిన తర్వాత రావాలి. నా టైం వేస్ట్ చేద్దాం 2 నిమిషాలు ఉంటాయి. బీకామ్ ఫైనల్ నుంచి ఎవరు మాట్లాడతారు. బీకామ్ ఫైనల్ ఇయర్ బాల్ ఫస్ట్ గా మాట్లాడరా చంద్రమ్మ రామ్మ పేరుకి అలంకరించిన శాస్త్రాలకి నమస్కారాలు. నా తోటి విద్యార్థులకి జూనియర్స్కి అసిస్టెంట్గా ఈ కాలేజీలో చదువుకున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మీకు ఉన్న ఈ అమూల్యాన్ని టైంని వినియోగించుకొని మాకన్నా ఎక్కువ బాగా చదివి మీ జూనియర్స్ కూడా మీరు ఆధారం కావాలని కోరుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ వస్తే సార్ అడిగి సార్తో చెప్తారు. సార్ మీ డౌట్స్ మీరు ఎంత వినియోగించుకున్నా సరే ఇంకా చెప్పడానికి రెడీగానే ఉన్నారు. సార్ ఇంకా అందరికీ హెల్పింగ్ చేస్తున్నాను. సార్ పేరెంట్ ఉండాలి చెప్పేది కొంచెం ఆలోచన మీకోసం కదా. చేర్చడానికి సీనియర్ చెప్పి రెడీగా ఉన్నారు. సార్ కూడా సార్ ప్రతి ఒక్కరిని ఈజీగా తీసుకోకూడదు. ఇదే అనేది కాదు. వాళ్ళు అలా ఉన్నారు కానీ ఇంకెలా ఉన్నాం అనేది ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అలా చదువులో ఎప్పుడు కష్టం కాదు కానీ ఇంకా అలా చెప్తుంది ఇంకెలా చదవడానికి ఫైనల్ ఇయర్ ప్లీజ్ పత్తి బాబు కమాన్ కావాలి కావాలి ఎవరు మాట్లాడరా లేకపోతే ఇది మీకే శ్రేయం. ఆడపిల్లలు మాట్లాడారు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఎవరైనా మాట్లాడేవాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి అందరికీ నమస్కారం. ఈ వేదిక నమస్కరించిన పెద్దలందరికీ నమస్కారం.
అంటే నేను చెప్పేది సిటీగా తీసుకోకండి, వెటకారంగా చెప్పినట్టు ఉండదు, కానీ మీరు దాన్ని అంటే ఇంట్లో మనం ఏ సంస్కృతిలో మనం పెద్దవాళ్ళకి చెప్పుకుంటాం, అమ్మకైనా నాన్నకైనా లేకపోతే దాని మీద ఉంటే అమ్మకైనా చెప్పుకుంటాం. కానీ ఇల్లు రాలేదు, కానీ ఈ కాలేజ్లో మనకి ఇంటి విషయాలు ఇంటి దగ్గర ఉంటారు, కానీ కాలేజ్కి వచ్చేసి ఇదే మన ఇల్లు, సార్లే మన వాళ్ళు. మన ఇంట్లో అమ్మ నాన్న అలాగో కాలేజ్కి వచ్చాక మన సార్సే మనకి అమ్మ నాన్న. కాబట్టి మీకు ఏ డౌట్స్ వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా సరే సార్ చెప్పుకుంటారు, నేను తీర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే సీనియర్స్ అంటారు, జూనియర్స్ మీద ఎక్కువగా అధికారాన్ని చెలాయించద్దు. అందరూ మన ఫ్రెండ్స్, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, అలాగే ఫ్రెండ్స్ కూడా మన అన్నయ్యలు, మన అక్కలు అనుకోండి. అందరూ కలిసి ఉండాలి, కలిసి చదువుకోవాలి, కలిసి జీవించాలనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నెక్స్ట్ సెకండ్ డే నుంచి హార్డ్ కూడా నేను మాట్లాడు ఓకే అండి. ఎవరో మాట్లాడరా, నేను కూడా నేను మాట చెప్పాలను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి అలాగే స్టాఫ్కి నాకు వందనాలు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులండి. నేను ఈ ఫ్రెషర్స్ డే పార్టీ అనేది ఫస్ట్ ఇయర్ ఉద్దేశించి వాళ్ళ నిమిత్తం నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఈ కాలేజ్కి వచ్చేది ఎందుకంటే చదువుకోవడం కోసం. మెయిన్ మీ శ్రద్ధంతో కూడా ముందే చదువు మీద చూపించండి. సీనియర్స్ ఏమన్నా మీకోసం చెప్పినా సరే అది తప్పుగా అర్థం చేసుకోకుండా మళ్ళీ వాళ్ళని వేరే విధంగా వాళ్ళతో కోపడకన్నా వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్క విషయం కూడా ఆగిస్తూ, అలాగే వాళ్ళకి వాళ్ళతో మాట్లాడడం కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. మెయిన్ ఏంటంటే ఏదన్నా మీరు జూనియర్స్ కాబట్టి సీనియర్స్ ఒక మాట అనక్కలకు ఉంది, అందుకని మీరు రివర్స్లో మళ్ళీ వాళ్ళని నువ్వు ఎలాగన్నా అలా అన్నావు అని కోపంగా తీసుకోవద్దు. ఎందుకంటే చెప్పాను మీకోసం చెప్తారు. అంటే ఎంత స్థాయి వరకు ఒకలా ఉంటారు, ఇంత స్థాయి నుంచి ఒకలా ఉంటారు. డిగ్రీకి వచ్చినప్పుడు మీరంటే మీరు ఏంటో అసలు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వేరే విధంగా అర్థం చేసుకోకన్నా అలాగే ఇక్కడ శాస్త్రి చెప్పినవి శ్రద్ధగా ఆలోచిస్తూ మీరందరూ కూడా నాకు ఏం చెప్పాలి తెలియలేదండి. ఏంటంటే ముఖ్యంగా మా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నుంచి కూడా మీరు ఎప్పుడన్నా కొంచెం తప్పుగా మాట్లాడితే చాలా అందరూ క్షమించాలండి. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి అలాగే అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి మరొకసారి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎంతతో ముగిస్తాను. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఈ కాలేజ్కి వస్తే మీ యొక్క భావాలు ఉన్నాయి కదా, వాళ్ళు మా అందరికీ ఓకే ఓకే మీ పేరైతే ఫస్ట్ అందరికీ తెలుసు, కానీ మా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ సార్ కూడా అంతలా తెలీదు. మీరు ముందు మీ పేరుతో అలాగే తెలియలేదు మనల్ని ఊహించబోతున్నా. సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. 2 మాటలు మాట్లాడదాం, నాకు మైక్ ఇచ్చారు. 4 మాటలు మాట్లాడాలంటండి. ఒక పాట ఏమైనా పడాలన్నారా? డ్యాన్స్ కష్టం అమ్మ మొదలు విజయ్ కుమార్ సార్ డైనమిక్ అన్నారనుకుంది తర్వాత అనుకున్నారా? మొదలు అదే మీ యొక్క అభిప్రాయాలు, మీ అనుభూతులు అందరూ షేర్ చేసుకున్నారు. అంటే పిలిచి మాట్లాడుకున్నాను. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు అప్పటి నుంచి డిగ్రీ చదివి బయటికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద కాలేజీలో చదవాలి. అక్కడ వాళ్ళు పాఠాలు చెప్పరు, మనకి పాఠాలు చెప్పుకోవాలి. సెమినార్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మాట్లాడుతూ నేర్చుకుంటారని అంటే మాట్లాడటం నేర్చుకుంటే మంచిది. తర్వాత ఇప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి.
ఓకే, కాబట్టి మొదటిగా ఎవరైనా మిమిక్రీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటాయి పాటలకు ముందు? మిమిక్రీ, మ్యాజిక్, లేకపోతే మోనో యాక్షన్ ఇలాంటి 5 years, 2nd year, 1st year ఎవరైనా ఒక్క 3 minutes టైము, ఆ టైంలో ఎవరు చేస్తారో చెప్పాలి ఫాస్ట్గా. ఎందుకంటే ఇంతకు ముందు అడిగాము పేర్లు. తర్వాత 1st year నుంచి అనేవారు అక్షణ రెడ్డి. తను ఒక చిన్న టోన్ వినిపిస్తాడు. ఒక టోన్ విందాము అని. తన టోన్ కాకుండా వేరే టోన్. కమ్ ప్లీజ్ కమ్. Hi, my welcome sister. How are you? Okay. Mimicry start. Hello. Hi, Shivaji. How are you? బాగానే ఉన్నా కానీ ఏంటో చెప్పు. అది కాదు, నాకు మాట్లాడటం మానేసేవేంటి? అంటే నువ్వు పక్కనతో మాట్లాడుతుంటే నీతో నేనేలా మాట్లాడతా చెప్పు. ఇప్పుడు చెప్తాను. చూస్తానే మళ్ళీ అడుగుతున్నాను. చూసా అంతే. నాతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడు. నేనేగా మాట్లాడాను. నేను సారీ పంపించాను. అయ్యో నీకు తెలిసిపోయిందా? మరి ఇప్పుడు శివాజీ ఇంటికి ఫోన్ పెట్టేస్తావా లేకపోతే పక్కన పెట్టేస్తావా? మాట్లాడుతున్నాకి. ఓకే, థ్యాంక్ యూ. ఒకే సమయంలో అబ్బాయి వాయిస్ తర్వాత అమ్మాయి వాయిస్ ఇంజెక్ట్ చేస్తూ చేసిన రెడీకి గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. ఒకసారి 2 పళ్ళు అవుతాయి. ఆ బాగుంది తీసుకో. చేతి తీసుకున్న తర్వాత సీట్ తీయండి. ఓకేనా? ఒకటి ఫస్ట్ ఇయర్ నవ్వండి నవ్వండి ఇంకా నవ్వండి. I'm Durga from Cherkumbalam, BSc first year. Inter Kakinada Sri Chaitanya Dinaka. Cherkumbalam మీకు ఏది వచ్చిందో చదివి వినిపించాలి. జోక్ చెప్పాలి. జోక్ చెప్పాలి. మేమందరం నవ్వాలి. అదేం చెప్పలేదు. కింద ఒక గుడ్డివాడు ఒక ఆ టైంలో యాపిల్ పండు పడింది. ఫస్ట్ ఎవరు ఏరుకుంటారో చెప్పు. ఫస్ట్ ఎవరు ఏరుకుంటారు? యాపిల్ పండు గుడ్డివాడా లేకపోతే కాళ్ళు లేనివాడా చెవిటివాడా? ఎవరు ఏరుకుంటారు? అసలు మరే చెట్టుకి యాపిల్ పండు పడుతుందా? బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. Where come from? ఈ లక్కీ రా తీయండి. మర్చిపోలేని సంగతి.
అలాగే వెనకూడదు చెప్పలేదానికి రెడీ అయ్యి ఉన్నది చెప్పలేస్తున్నారు వెనకాల మేము ఉన్నాను మాకు కాదు మీరు కూడా వేయాలి చెప్పండి ఇక్కడ కలవడం నా పేరు బి వెంకటలక్ష్మి రాజంపాలెం చెప్తాను గ్రూప్ బి మా కాలేజ్ ఇక్కడ జాయిన్ అయిందమ్మా ఎవరు బయటికి వెళ్ళొద్దు ఎవరు బయటికి వెళ్ళాలి ఏమొచ్చిందో మాకు వినిపించలేదు మైక్ ఉంది మైక్ అయితే యాక్షన్ చూపించాలి చెప్పలేమండి యాక్షన్ చూపించాలి ఏమండి చెప్పలేమండి ఫస్ట్ పోయినాను అడుగుతున్న వాళ్ళు పక్కన ఉండదండి ఓకే నా పేరు శ్రీలత బీకామ్ ఫస్ట్ ఇయర్ రాజమండ్రి బో గవాలి లత